వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. 29 ఏళ్ల పాటు దంపతులుగా కలిసున్నారు. సక్సెస్ఫుల్గా జీవితాన్ని లీడ్ చేశారు. ఇక చాలు అనుకున్నారేమో, భార్యాభర్తలుగా తాము విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. రెహమాన్ పిల్లలు కూడా దీని గురించి మాట్లాడారు. ఇప్పుడు లేటెస్ట్గా రెహమాన్ భార్య సైరా బాను డైరెక్ట్గా తమ విడాకుల గురించి రియాక్ట్ అయింది. రెహమాన్ గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ విడాకులకు కారణాన్ని వివరించే ప్రయత్నాలు చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పింది? సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైరా బాను దంపతుల విడాకులకు కారణం ఏంటో తెలిసిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా సైరా బాను ఓపెన్గా చెప్పేసింది. రెహమాన్ పై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ అందరూ షాక్ అయ్యేలా మాట్లాడింది. మామూలుగా విడాకులు తీసుకుంటున్నప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడమో, కామెంట్ చేసుకోవడమో, ఇండైరెక్ట్ గా విమర్శించుకోవడమో చేస్తుంటారు. కానీ ఇక్కడ సైరా బాను మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడి తన భర్తపై ఇప్పటికీ ప్రేమను చూపించడం అందరినీ ఆకట్టుకుంటుంది. తాను ముంబైలోనే కొంతకాలంగా ఉంటున్నట్టు చెప్పిన సైరా తనకు కొంతకాలంగా ఆరోగ్యం బాగుండడం లేదని తెలిపింది. అందుకే రెహమాన్కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తమిళ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ఈ విషయంలో ఎలాంటి చెడు ప్రచారం చేయొద్దని సైరా బాను పదే పదే రిక్వెస్ట్ చేసింది. దయచేసి రెహమాన్పై ఎలాంటి చెడు ప్రచారం వద్దు, ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయనది మంచి మనసు. రెహమాన్ అంటే నాకెంతో ఇష్టం, ఆయనకు కూడా నేనంటే ప్రేమ. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. కానీ కొంతకాలంగా నా ఆరోగ్యం బాగుండడం లేదు, అందుకే ముంబైకి వచ్చా, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. సైరా ఎక్కడికి వెళ్ళింది అని చాలామంది మాట్లాడుకున్నారు. అందుకే ఈ విషయం చెబుతున్నా. దయచేసి తప్పుడు ప్రచారం ఆపండి, ఇప్పటికైనా విమర్శలు చేయడం మానండి, మా ప్రైవసీకి ఇబ్బంది కలిగించకండి. త్వరలోనే నేను చెన్నైకి వస్తున్నా అంటూ ఓ వాయిస్ నోట్ రిలీజ్ చేసిన సైరా బాను ఈ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టిందనే చెప్పొచ్చు. అలాగే రెహమాన్ అంటే ఇప్పటికీ ఆమెకు ప్రేమ ఉందన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై రెహమాన్ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారట. నవంబర్ 19న ఆయన విడాకులపై పోస్ట్ పెట్టిన తర్వాత నుంచి బాధపడుతూనే ఉన్నారట. అంతేకాకుండా అదే రోజు ఆయన టీంలోని మోహిని అనే ఆర్టిస్ట్ కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. ఆమె రెహమాన్ నిర్ణయానికి కారణమని కూడా రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందన్న గుసగుసలు వినిపించాయి. ఈ విషయంపై రెహమాన్ కొడుకు ఆమిన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విమర్శలపై బాధపడ్డాడు. మరోవైపు మోహిని తన విడాకులు తన పర్సనల్ అని రెహమాన్కు సంబంధం లేదని తేల్చేసింది. రెహమాన్ భార్య సైరా తరపు లాయర్ కూడా ఈ రెండు జంటల విడాకులకు ఒకదానితో ఒకటి సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు సైరా స్వయంగా స్పందించింది. మాజీ కాబోతున్న తన భర్త గురించి మాట్లాడింది. ఎలాంటి విమర్శలు వద్దని చెప్పింది. తన అనారోగ్యమే విడాకుల నిర్ణయానికి కారణమని వివరించింది. ముంబై నుంచి చెన్నై వచ్చాక ఆమె విడాకులపై ఏం మాట్లాడుతారో చూడాలి. అప్పటి వరకు సోషల్ మీడియాతో పాటు రెహమాన్ ఫ్యాన్స్ కూడా సైలెంట్గా ఉండడం మంచిది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ స్టోరీని లైక్ చేయండి. మరిన్ని విషయాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.